హాయ్ ఫ్రెండ్స్, భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగవంతమైన రైలు నెట్వర్క్లలో ఒకటి. ప్రతిరోజు వందలాది రైళ్లు ఇక్కడ నడుస్తాయి. వీటిలో లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అయితే భారత ప్రభుత్వం సమీప భవిష్యత్తులో సెమీ హై స్పీడ్ రైల్ మరియు హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి రైళ్లు చాలా ఎక్కువ వేగంతో నడుస్తున్నాయి. అత్యంత వేగవంతమైన రైలు ఏదో తెలుసా? ఈరోజు మనం భారతదేశంలోని ఈ 5 అత్యంత వేగవంతమైన రైళ్ల గురించి తెలుసుకోబోతున్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది హై స్పీడ్ ట్రైన్. దీన్ని ట్రైన్ 18 అని కూడా అంటారు. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని 98 కోట్ల అంచనా వ్యయంతో చెన్నైలో నిర్మించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను 15 ఫిబ్రవరి 2019న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ట్రైన్ రాజధాని ఢిల్లీని ఇతర నగరాలతో కలుపుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేల కేటగిరీలో ఒక మెరుస్తున్న ఆభరణం. ఆధునికీకరణ మరియు మెరుగైన ప్రయాణికుల అనుభవంతో ఒక ముఖ్యమైన పురోగతిని సాధించింది. ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడిన ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్, దీన్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తున్నారు. ఇది స్వదేశీ ఇంజనీరింగ్తో రూపొందించబడిన అద్భుతం. ఇది గరిష్టంగా ఒక గంటకి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్గా ఇది లోకోమోటివ్ అవసరం లేకుండా చేస్తుంది. తద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ 800 కిలోమీటర్ల కంటే తక్కువ దూరాలకు విమాన ప్రయాణానికి సమాంతరంగా సౌకర్యాలతో సహా కల్పిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే విమానానికి ప్రత్యామ్నాయం అన్నమాట. బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఆన్బోర్డ్ వైఫై, ఎల్ఈడి లైటింగ్ మరియు ఆటోమేటిక్ డోర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఇది ప్రయాణికులకు కొత్త స్థాయి సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాన నగరాలను కలుపుతూ వ్యాపార మరియు ఇతర ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాన్ని పెంపొందిస్తూ అనేక కీలక మార్గాల్లో నడుస్తోంది. దీని పరిచయం భారత్ హై స్పీడ్ సెక్టర్లో గేమ్ చేంజర్గా మారింది. ఈ విజయం అటువంటి మరిన్ని రైళ్ల మార్గాలను సుగమం చేసింది. భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా అదనపు మార్గాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ కేవలం రైలు మాత్రమే కాదు, ఇది ప్రజా రవాణాలో ఆవిష్కరణ మరియు పురోగతికి భారతదేశం యొక్క నిబద్ధతకు నిదర్శనం. 16 కోచ్లతో కూడిన ఈ రైల్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ చైర్ కారు. ఇందులో ప్రయాణికుల కోసం వైఫైని కూడా ఏర్పాటు చేశారు. ఈ రైలుకు మెట్రో రైలు వంటి ఆటోమేటిక్ తలుపులున్నాయి. ఇంజన్లు కూడా 2 వైపులా ఉంటాయి. ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్లో ప్రయాణికులకు ఆహారం కూడా లభిస్తుంది. దీని ధర వారి టికెట్ ఛార్జీలోనే చేర్చబడుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం భారతదేశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగవంతమైన ట్రైన్గా అవతరించింది. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 2 మార్గాల్లో మాత్రమే నడుస్తోంది. న్యూఢిల్లీ, వారణాసి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మరియు ప్రయాగ్రాజ్ జంక్షన్ మీదుగా వారణాసి జంక్షన్ వరకు వెళుతుంది. న్యూఢిల్లీ కత్రా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అంబాలా ఖాన్ జంక్షన్, లూధియానా జంక్షన్, జమ్మూ తావి మీదుగా కత్రా చేరుకుంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే ముందు గతిమాన్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన ట్రైన్స్లో ఒకటి. గతిమాన్ ఎక్స్ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్. వేగవంతమైన మరియు మరింత సమర్థవంతమైన రవాణా మార్గాల్లో భారతీయ రైల్వేల ప్రయాణంలో కొత్త శకానికి నాంది పలికింది. ఏప్రిల్ 5, 2016న ప్రారంభించబడిన గతిమాన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మరియు ఝాన్సీల మధ్య 400 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేసేది. ఇది ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ వరకు 5 ఏప్రిల్ 2016న నడిచింది. అయితే తర్వాత 2018వ సంవత్సరంలో దీన్ని ఝాన్సీ రైల్వే స్టేషన్కు పొడిగించారు. గతిమాన్ ఎక్స్ప్రెస్లో LHP కోచ్లున్నాయి. వీటిని రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా, పంజాబ్లో తయారు చేస్తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచిన భారతదేశపు తొలి సెమీ హై స్పీడ్ ట్రైన్ ఇదే. ఈ ట్రైన్ కేవలం 100 నిమిషాలు వన్ వేలో 118 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. న్యూఢిల్లీ, భోపాల్, హబీబ్గంజ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉత్తర రైల్వే ద్వారా నడిచే ట్రైన్స్. ఇది న్యూఢిల్లీ మరియు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రైల్వే స్టేషన్ అయిన హబీబ్గంజ్ మధ్య నడుస్తుంది. అయితే నవంబర్ 2021లో హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ను రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా మార్చారు. 2016లో గతిమాన్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టే వరకు ఈ ట్రైన్ చాలా కాలం పాటు భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా కొనసాగింది. న్యూఢిల్లీ, ఆగ్రా రైల్వే విభాగం మధ్య గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ హరన్లతో సహా సగటున 84 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి మధుర జంక్షన్, ఆగ్రా కంటోన్మెంట్, గ్వాలియర్, ఝాన్సీ మీదుగా హబీబ్గంజ్, భోపాల్ చేరుకోవడానికి 8 గంటల 25 నిమిషాలు పడుతుంది. న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్
భారతీయ రైల్వే నెట్వర్క్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన రైళ్లలో ఒకటి. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల తర్వాత ఇది రెండవ అత్యధిక ప్రాధాన్యతను పొందింది. ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటి. గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 1972 మే 17న ప్రారంభించబడింది. ఈ రైలు తన స్పీడ్తో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది న్యూఢిల్లీ నుంచి ముంబైకి మొత్తం 1384 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ముంబై రాజధాని ఎక్స్ప్రెస్లో కేవలం 6 ఇంటర్మీడియట్ స్టాప్లు మాత్రమే ఉన్నాయి. ఇది ముంబై నుంచి సూరత్, వడోదర, రత్లాం, కోటా మీదుగా న్యూఢిల్లీకి ప్రయాణించడానికి ఉత్తమమైన రైలు. భారతీయ రైల్వే ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ను 19 జూలై 2021న ముంబై న్యూఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్గా మార్చారు. భారతీయ రైల్వేలో రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు అత్యంత ప్రాధాన్యత కలిగిన ట్రైన్స్. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో మరో రైలు నడుస్తోంది. న్యూఢిల్లీ కాన్పూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 12033 పైకి మరియు 12034 డౌన్కి. ఈ రైలు కూడా గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. న్యూఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు 440 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 55 నిమిషాల్లో చేరుకుంటుంది. ఇది భారతదేశంలో 4వ వేగవంతమైన ట్రైన్. న్యూఢిల్లీ హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒకటి హౌరా రాజధాని. ఇది న్యూఢిల్లీ నుంచి హౌరా, కోల్కతాను కలుపుతుంది. ఇది 3 మార్చి 1969న ప్రారంభించబడింది. ఈ ట్రైన్ దేశంలోనే మొదటి రాజధాని ఎక్స్ప్రెస్. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్ ట్రైన్. ఇది దేశంలో మొట్టమొదటి వైఫై సదుపాయం కలిగిన రాజధాని రైల్. మరి ట్రైన్స్కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.